ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమేంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాల వాటికి. అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్ ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి. నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా. టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్ర హోంమంత్రి ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న. అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా. దాదాపు 5-6 నెలల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో వాళ్ళు మాట్లాడి, బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టీటీడీ ఈవో టీటీడీలో 22 మంది అన్య మతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ చైర్మన్ ఇద్దరూ కూడా ఇంతమంది అన్యమతస్థులు ఉన్నారు, వాళ్లను వేరే చోటికి పంపుతున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి 1000 మంది అన్యమతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా? ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంటగలపాలి. ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు కూడా. ఏ రకంగా మీరు ఆ ప్రకటన ఇస్తారు? స్వామివారి ఆలయానికి దర్శనానికి వచ్చి దర్శించుకొని పోకుండా ఒకేసారి ఇంత పెద్ద బండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద వేయటం అంటే చాలా ఆక్షేపించదగ్గ విషయం ఇది. లేదు, మీరు హోంశాఖ మంత్రి కాబట్టి మీ పరిశీలనలో మీరు ఏమన్నా నివేదిక తెప్పించుకొని ఈ 1000 మంది అన్యమతస్థులు ఉన్నారు అన్నటువంటి ప్రకటన చేసినారా? చేసినప్పుడు వాళ్ల మీద హెచ్చరిక కూడా చేశాను అని అంటున్నారు. చర్యలు తీసుకోండి ఇంకా అన్యమతస్థుల్ని కొనసాగిస్తున్నందుకు.
ఎందువల్లంటే అంతమంది దాదాపు 20% పైగా అన్యమతస్థులే టీటీడీలో పనిచేస్తున్నారు అన్నటువంటిది మీ ప్రకటన సారాంశం. ఈ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము అని ప్రతినబూనినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ మీ ప్రకటనని సమర్థిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారి ప్రకటనని టీటీడీ చైర్మన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, ఏ ఇతర అధికారులు కానీ 24 గంటలు పైగా గడిచినా కూడా దీన్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఆ ప్రకటనకి లొంగన్నా పొయ్యి ఉండాలా, లేదా బండి సంజయ్ గారు చెప్పినటువంటిది నిజమని భావిస్తూ అన్నా ఉండాలా? మీరే బోర్డు సమావేశంలో 22 మంది మాత్రమే అన్యమతస్థులు పనిచేస్తున్నారు అని బోర్డు సమావేశంలోనే ప్రకటించిన తరువాత ఒక కేంద్ర హోంశాఖ మంత్రి 1000 మంది అన్యమతస్థులున్నారు, అందులోనూ కూడా నేను సూచించటం లేదు, రిక్వెస్ట్ చేయటం లేదు, హెచ్చరిస్తున్నాను టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పటం అంటే దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, టీటీడీ అధికారుల మీద ఉన్నది. అందులోనూ కూడా పక్కన పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని ఆయన ఆ రకమైనటువంటి ప్రకటన ఇవ్వటం, ఇది టీటీడీని మొత్తాన్ని అవమానపరచటమే. టీటీడీ యొక్క పాలక మండలినే కాదు, టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా తీవ్రంగా అవమానపరచటమే. దీని మీద ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా దీని పట్ల చాలా తీవ్రమైనటువంటి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ రకంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడడం భావ్యమానని, దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దాని మీద మీరు వివరణ ఇస్తారా, అది నిజమని అంగీకరిస్తారా వెంటనే తెలియజెప్పాల్సిన పరిస్థితి మీ మీద ఉన్నది అని తెలియజేస్తున్నా.